ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో మరి దేవుడు అంటున్నాడు, నువ్వు దుఃఖంతో ఉన్నావని ఆయనకు తెలుసు, నువ్వు బాధపడుతున్నావు ఆయనకి తెలుసు, నువ్వు కన్నీరు కారుస్తూ ఆయన చూస్తున్నాడు. కనుక నీతోనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దుఃఖపడుతున్న సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఓదార్చడానికి ఆయన కల్వరి సిలువలో నీ కొరకు త్యాగమై 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. కనుక ఈ ఉదయకాల సమయంలో మరి ఏ విషయంలో దుఃఖపడుతున్నావు? గర్భఫలం లేదని దుఃఖపడుతున్నావా? ఉద్యోగం రాలేదని దుఃఖపడుతున్నావా? పిల్లల విషయంలో దుఃఖపడుతున్నావా? నీ కుటుంబ విషయంలో దుఃఖపడుతున్నావా? అప్పుల విషయంలో దుఃఖపడుతున్నావా? ఏ విషయంలో దుఃఖపడుతున్నావు? ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఓదార్చే దేవుడు. అందుకే అన్నాడు, నేనే నిన్ను ఓదార్చువాడు, నీ దుఃఖమును సంతోషముగా మార్చువాడాయన, నీ దుఃఖమును నాట్యముగా మార్చువాడాయన. కనుక ఆయనను విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థించు, నీ కన్నీళ్లు తొడబడతాయి, నీ దుఃఖం కొట్టివేయబడుతుంది. దేవుడు అన్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి అన్నాడు. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, నీకు స్తోత్రం నాయన. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఎవరెవరు దుఃఖపడుతున్నారో, ఏడుస్తున్నారో, ప్రలాపిస్తున్నారో వారి జీవితంలో నీ ఆశీర్వాదం కావాలి ప్రభువా. అయ్యా, వారి దుఃఖమును తొలగించండి తండ్రి, దుఃఖమును సంతోషముగా మార్చు ప్రభువా. నీకు స్తోత్రం. వాళ్ళని ఓదార్చునైనా అయ్యా, ఏ విషయంలో ప్రభువా బాధపడు ఏడుస్తున్నారో, ఓదార్పు లేక కృంగుతున్నారో వారికి నీ ఓదార్పును మీరు కలగజేసి నాయనా నీకు స్తోత్రం. ఓదార్చువాడవు నీవే నాయన, దుఃఖమును సంతోషముగా మార్చువాడవు నీవే తండ్రి. ఉద్యోగం ఇచ్చేవాడవు నీవే, గర్భఫలం ఇచ్చేవారు మీరే, అప్పుల నుంచి విడిపించేవారు మీరే, ఆరోగ్యము దయచేసే దేవుడవు తండ్రి. అయ్యా, ప్రతి మనిషికి ఏది అవసరమో అది అనుగ్రహించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకొని, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చి కన్నీళ్లు తుడిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.